ఉసిరికాయ పచ్చడి చేస్తున్నాను. రాసి ఉసిరికాయలు బాగా కడిగి ఉసిరికాయకి 4 వైపులా ఘాట్లు పెట్టి ఇట్లా ఒక 3 చెంచాల పెద్ద గరిటెల నూనెతో వేయిస్తున్నాను. అంటే 3 చెంచాలు మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఈ దీంతో 3 చెంచాలు వేసాను. వేసి ఆ గరిటతో నూనె గరిటతో ఉసిరికాయలకి 4 వైపులా ఘాట్లు పెట్టి ఇందులో పెట్టి వేయిస్తున్నాను. ఆల్మోస్ట్ వేగిపోయాయి. గుర్తొచ్చింది వీడియో చేస్తే బాగుంటుంది కదా అని. ఈ లోపల ఇంకో పని కూడా చేశాను. మెంతులు ఆవాలు పొడి ప్యాన్లో శుభ్రంగా ఎర్రగా వేయించుకున్నాను. ఆవాలు కూడా బాగా వేగేట్టు చూసుకొని తీసేసాను. ఈ రెండింటిని మిక్సీ పట్టాలి, అది తర్వాత చూపిస్తాను. అంటే వీటికి ఘాట్లు పెట్టి నూనెలో వేసి ఆ వేగే లోపల ఇచ్చేసాను అనమాట. ఇంకో సైడు ఇవి చల్లబడిపోయాయి కూడా, వేడిగా లేవు. ఈ ఉసిరికాయ పచ్చడికి ఏంటంటే ప్రతిదీ పొడిగా ఉండాలంటే నీటి చుక్కలు ఉండకూడదు, చెమ్మ ఉండకూడదు. అందుకనే కొద్దిగా కారాన్ని ఎండబెట్టాను. అక్కడ కారాన్ని మిక్సీని ఎండబెట్టాను. అంటే ఎండబెట్టి కారాన్ని కాస్త చెమ్మ లేకుండా చూసుకుని కలపాలి. అలాగే మిక్సీ జార్ని కూడా శుభ్రంగా ఎండబెట్టాను. ఎందుకంటే ఆవాలు మెంతులు మిక్సీ పడతాయి కదా, చెమ్మ రాకుండా. అవి అక్కడ అలా వేగుతూ ఉండగా అవి అక్కడ ఉసిరికాయలు వేగుతున్నాయి, జారు ఎండుతుంది, కారం ఎండుతుంది. ఉప్పు వేయడానికి ఒక కప్పు తీసుకున్నాను. అంటే ఇంత ఉప్పు వేస్తాను కదా, ఆ టైంకి చెప్తాను. ఈ గ్లాసులో సగానికి నిమ్మరసం తీసుకుంటున్నాను. ఈ గ్లాసులో సగానికి నిమ్మరసం తీసుకుని పక్కకు పెట్టుకుంటే పచ్చడి తొందరగా అంటే ఖాళీ లేకుండా టకటక పని అవుతుంది అదనమాట. ప్రస్తుతానికి ఇంతవరకు అయింది. ఇలా వేయించిన ఉసిరికాయలని ఇలా చల్లబెట్టేయాలి, బయటికి తీసుకొచ్చి. ఈలోపు ఈ ఆవాలు మెంతుల్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి మెంతులు 2 చెంచాలు ఉన్నాయి, ఆవాలు 2 చెంచాలు ఉన్నాయి. ఇప్పుడు ఉసిరికాయలు చల్లబడిపోయిన ఉసిరికాయలని ఇట్లా అంటే అలా గింజలు మొత్తం బయటకు వస్తాయి. అదే చాకుతో కట్ చేసినామనుకోండి సగం దీనికే ఉండిపోతుంది. అందుకంటే ఇలా వేయించిన తర్వాత తీసామనుకోండి ఏం మిగలేదు. చూసారు, నేనేం చేయలేదు. ఈజీ అయిపోయింది కదా పని. అలా తీసేసుకోవాలి, అన్నీ తీసేసుకోవాలి. ఇలాగా పిక్కలు తీసేసిన తర్వాత ఇలాగా వచ్చేసిన ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఒకసారి ఆ చిన్న మిక్సీలో అలాగా ఒక్క తిప్పు ఊరికే ఈ షేప్ పోయేటట్టుగా ఇలా అయ్యేట్టుగా ఈ మాత్రం సైజ్ అయ్యేట్టుగా మిక్సీ పట్టాలి. పట్టిన తర్వాత పచ్చడి కలిపేసుకోవడమే. ఆ మెంతి పొడి, కారం, ఉప్పు కలిపేసి చిన్న పోపు, ఆవాలు, మెంతులు, ఇంగువ, కరివేపాకు. కుదిరితే కరివేపాకు లేకపోయినా పర్వాలేదు, ఉంటే బాగుంటుంది. మేము పోపు పెట్టేసామంటే అయిపోయింది పచ్చడి. ఇలా మిక్సీ పట్టాలి. కొన్ని పెద్ద ముక్కలు, కొన్ని చిన్న ముక్కలు అట్లాగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పడితే ఏంటంటే ఒక్క ముక్క కూడా పడకుండా మంచిగా తింటారు అనమాట. అన్నంలో కలిపేసుకుంటారు కాబట్టి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిగిలిపోయిన నూనెలో పోపు వేసుకుని ఆవాలు, మెంతులు, కరివేపాకు, పసుపు, ఇంగువ పోపు వేసి ఆ పోపు దింపే టైంకి ఆ నిమ్మరసాన్ని పూసి, అంటే వేడి నూనెలోనే నిమ్మరసం పోయాలి. అప్పుడు ఆ నిమ్మరసంలో ఉండే తడి వల్ల ఈ పచ్చడికి ఏమీ ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడికి అంతా రెడీ చేశాను. ఆల్రెడీ ఎండుమిరపకాయ కరివేపాకుని మంచిగా ఎండబెట్టి రెడీగా పెట్టుకున్నా. ఇంగువ, నిమ్మరసం, పావు గ్లాస్ నిమ్మరసం చిన్న గ్లాస్తో, 1 చెంచా మెంతులు, కొద్దిగా అంటే 2 చెంచాల ఆవాలు. కొంతమంది ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటారు, కానీ నాకు ఇష్టం లేదు, అందుకని వేయట్లేదు. ఇందాక ముక్కలు వేయించిన నూనె ఇది. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం నూనె యాడ్ చేస్తాను, ఇంకో 2 చెంచాలు. అంటే ఆ కారానికి సరిపడా నూనె యాడ్ చేస్తాను. ఆల్మోస్ట్ 1 కప్పు నూనె అవుతుంది. 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు పట్టచ్చు. ఎందుకంటే ఉసిరికాయలు 1/2 కేజీ, కప్పు కారం, కప్పు ఉప్పు, పావు కప్పు మెంతిపిండి, ఇవన్నీ కలవడానికి కదా. అందుకని 100 గ్రాముల నుంచి 150 గ్రాములు, లేదా ఒక్కొక్కసారి 200 గ్రాములు కూడా పడుతుంది. కానీ నాకు తెలిసినంత వరకు 100 గ్రాముల నూనె చాలు. మరి నూనె ఎక్కువ తినేవాళ్ళు అయితే 150 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. పావు కేజీ నూనె అవసరం లేదు. ఇది నా లెక్క మరి. ఎందుకంటే కొంతమంది వెల్లుల్లిపాయలు అవి వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ నూనె పట్టచ్చు కాక, నాకు తెలియదు. మరి మేము వేయం కదా, ఈ పచ్చళ్ళు అయితే వేయట్లేదు. ఎప్పుడైనా నూనె పచ్చళ్ళల్లో తగ్గింది అనిపించింది అనుకోండి, పెద్ద కష్టపడేది భయపడేది ఏం లేదు, అయ్యో అనుకునేది ఏం లేదు. మళ్ళీ కావాల్సినంత అంటే ఎంత పడుతుందో మనకు ఆ పాటికి ఐడియా వస్తుంది కాబట్టి ఆ నూనె వేడి చేసి ఒక చిటికెడు ఇంగు వేసేది, ఆవకాయ అయినా సరే ఇంగు వేసి బాగా వేడి చేసిన తర్వాత ఇంగు వేగిన తర్వాత దింపేసి చల్లబడిన తర్వాత ఆవకాయలో అయినా, టమాటా పచ్చళ్ళు అయినా, ఉసిరికాయ పచ్చళ్ళు అయినా ఎందులో తగ్గితే అందులో కలిపేసుకోవచ్చు. అందుకని నూనె గురించి పెద్ద ఆలోచన లేదు. ఆవకాయకి అయితే ఇంకో ఛాన్స్ ఉంది, అసలు పచ్చి నూనె పోయి నువ్వుల నూనె అయితే దాన్ని వేడి కూడా చేయక్కర్లేదు ఆవకాయకి. అందుకని నూనె కొంచెం అటు ఇటు అయితే పెద్ద టెన్షన్ ఏం పడక్కర్లేదు. లాస్ట్లో ఉప్పులాగానే ఉప్పు సరిపోకపోతే మనం అలా మళ్ళీ యాడ్ చేసుకుంటాం, నూనె కూడా అలా యాడ్ చేసుకోవచ్చు. నూనె కొలత ఏం లేదు. ఈ వేడి నూనెలో ఆ మెంతులు వేసాను. ఆల్మోస్ట్ మెంతులు వేగాయి అనిపించుకున్నాక అవి మెంతులు దానాలు వేగిపోయి కనిపిస్తున్నాయి. అప్పుడు ఆవాలు వేస్తున్నాను. ఆ వేడి నూనెలో తొందరగా అయిపోతుంది. లేకపోతే ఆవాలు ముందు వేగిపోయి మెంతులు వేగకుండా అవుతుంది. అందుకని మెంతులు వేగాక ఆవాలు వేసుకుంటే టకటక అవుతుంది. ఇది అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెడీగా పట్టుకుని వేసేయటమే. ఈ లోపల ఇంగు మూత తీర్చి
ఇంగు కూడా బాగా దట్టించాలి. ఏదో వేసామంటే వేసాం కదా, మంచిగా వేయాలి. చూసారా ఎంత వేసాను? దాదాపు 2 చెంచాలు పట్టింది. వేయాలి, వేస్తేనే పచ్చడి నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఒకసారి కలిపి ఆఫ్ చేసేయటం. ఎండుమిరపకాయలు వేసేయాలంటే వేసేసుకోవచ్చు ఈ టైంలోనే. ఇప్పుడు ఆపేసాం కాబట్టి, స్టవ్ ఆపేసాం చూడండి, ఆపేసాం కాబట్టి దాని పవర్ కూడా తగ్గి ఉంటుంది కాబట్టి నిమ్మరసం మెల్లగా కలపాలి. గింజలు ఉండకూడదు, అలా గింజలు తీసేయాలి. ఇప్పుడు ఇందులో ఉన్న ఏమన్నా చెమ్మ ఉంటే అదంతా పోతుంది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత, ఇది బాగా చల్లారిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, మెంతిపిండి, ఆవపిండి అన్నీ కలుపుకొని, ఇవన్నీ కలుపుకొని జాడీలోకి ఎత్తేసుకోవడమే. ఇప్పుడు అన్నీ చల్లబెట్టాయి, పోపు చల్లబడింది, ఇది కూడా మిక్సీ పెట్టి చల్లగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి కలిపి మిక్సీ పెట్టింది, ఈ పోపులో నిమ్మరసం, ఇవన్నీ కలిపేసుకోవడం, ఇంకేమీ లేదు. ఉప్పు ప్రస్తుతానికి అర్ధకప్పు వేస్తున్నాను. ఒకవేళ సరిపోకపోతే రుచి తేడా పడితే రేపు పొద్దున్న కలుపుతాను ఇంకొంచెం. అందుకని ప్రస్తుతానికి ఉప్పు అర్ధకప్పు వేస్తున్నాను. కారం మాత్రం 1 కప్పు వేస్తాను. మొదటిగా పోపులో ఉసిరి ముక్కలు వేసాను. తర్వాత మెంతి పొడి, ఇందులో కాంప్రమైజ్ లేదు కాబట్టి వేసేసాను. తర్వాత ఉప్పు 1 కప్పు వేసేస్తున్నాను. 1 కప్పు కాదు, అర్ధకప్పు వేసేస్తున్నాను. ఇప్పుడు కారం కప్పు కారం, అర్ధకప్పు ఉప్పు, కారం 1 కప్పు. కొచ్చిగా కలుపుతాను. పడితే ఓకే, పట్టకపోతే ఉంచుతాను అనమాట. అందుకని కొంచెం కారం పక్కకు పెట్టి కలపడం మొదలుపెట్టాను. నూనె తగ్గింది. కావాలంటే కొంచెం నూనె వేడి చేసి కూడా పోసుకోవచ్చు. మన చిన్న పోపులు వేసుకునే చిన్న బూరెల ముక్కలు ఉంటాయి కదా, ప్రాబ్లం ఏం లేదు. రేపు పొద్దున కూడా పోసుకోవచ్చు, అర్జెంట్ ఏం లేదు. ఈ కారం కూడా వేసేస్తున్నాను, సరిపోలేదు కాబట్టి. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. నూనె, పచ్చి నూనె పోసుకోవచ్చు, కొంచెం నూనె కాచి పోసుకోవచ్చు. ఇది కలిపాక చూపిస్తా. తగ్గింది కదా పచ్చళ్ళు, కాంప్రమైజ్ కాకుండా వెంటనే నూనె కాచి అరకప్పు నూనె, మన పోపులు వేసుకునే దాంట్లో అరకప్పు నూనె వేసి వేడి చేసి కొంచెం ఇంగు కలిపితే గుమగుమలాడుతుంది. వేసేస్తున్నాను. నూనె ఏమి తేలిపోయేంత మరగక్కర్లేదు, వేడి ఫ్లేమ్ మీద 2 నిమిషాలు వేగితే చాలు. ఇప్పుడు కొంచెం ఇంగు చూసారా, చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయడం, అది వేడికి ఇది అవుతుంది. ఇప్పుడు దీన్ని మెల్లగా ఎత్తి, ఇదన్నమాట నూనె పచ్చళ్ళలో ఎప్పుడైనా కలుపుకునే పద్ధతి. చల్లబెట్టి, అంటే టమాటా పచ్చడి అలాంటివి ఉంటేనేమో చల్లబెట్టాక పోయాలి. ఇలా ఆల్రెడీ ఉసిరికాయని వేడి చేశాం కదా, అందుకని పోసేస్తే పర్లేదు, ఏం కాదు. అయిపోయింది, ఇంకా సీసాలోకి ఎత్తేసుకోవడమే. రుచి చూసి, ఇప్పుడు ఉప్పు పట్టదు కాబట్టి రేపు పొద్దున ఉప్పు తెలుస్తుంది కాబట్టి రేపు పొద్దున బయటికి తీసి ఒకసారి రుచి చూసి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ అంత ఉప్పేసి ఎంత తగ్గిందో అంత మళ్ళీ 1 గంట 2 గంటలు వదిలేసి మళ్ళీ జాడీలోకి ఎత్తేసుకుని లోపల పెట్టేసుకుంటే కనీసం 6 months చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ వాటర్ డ్రాప్ తగలలేదు కదా, చాలా బాగా వస్తుంది. ఇలా చేసి పెట్టేసుకుంటే 6 నెలలు హ్యాపీగా తినచ్చు. మొదట్లో కనుక ఈ ఉసిరికాయ పచ్చడి తింటే ఆకలి పెరుగుతుంది. ఉసిరికాయ తినడం వల్ల ఐరన్ పెరుగుతుంది. ఉసిరికాయ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, జుట్టు రాలడం ఆగిపోతుంది. చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఇవి కొన్ని మాత్రమే. చిన్నపిల్లలకి ఆకలి వేయదు కదా, ఆటల మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. ఒక చిన్న ముద్ద, ఫస్ట్ ముద్ద పెట్టారనుకో ఆకలి అంటూ ఇంత అన్నాలు చక్కగా కడుపు నిండా తింటారు. అందుకే మాకు చిన్నప్పుడు ముందు పచ్చడి కలుపు అని బలవంతంగా కల్పించి మరీ తినిపించేవాళ్ళు. అందుకని మీరు కూడా చేసుకుని చక్కగా
మీరు తినండి, పిల్లలకి పెట్టండి. ఇలాంటి చలికాలంలో అయితే సి విటమిన్ బాగా దొరకడం వల్ల జలుబులు, దగ్గులు తొందరగా రావు. అందులో ఇంగు బాగా పడింది కదా, మనకి డైజెషన్ సిస్టమ్ కూడా క్లియర్ అయిపోయి చాలా చక్కగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ కొట్టుకుపోతాయి. షుగర్ పోతుంది, బీపీ పోతుంది. అందుకని ఉసిరికాయ పచ్చడి మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు ఎవరు. కాకపోతే రాత్రిపూట తినకండి అంతే.